ఆ దేవుని బిడ్లారా, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. దేవుని వాక్యములో ఉన్న సత్యాలు నేర్చుకొని ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని మనము పొందుకుందాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకొని దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. దేవుడు మాట్లాడుతున్న మాట ఎంత అద్భుతమైన మాట చూడండి. ఆయన మాట్లాడుతూ చూడుము అని చెప్తున్నాడు. నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. దేవుడు మాట్లాడుతున్న మాట, ఆయన మనల్ని అరచేతుల్లోనే చెక్కుకున్నాడట. అంతేకాకుండా నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి అని చెప్తున్నాడు. ఎంత అద్భుతమైన దేవుడో చూడు. దేవుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభును నీ కొరకు నా కొరకు భూమి మీద పంపించాడు. మన యొక్క పాపాలు భరించాడు, మన రోగాలు భరించాడు. మన కొరకు కలువరి సిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినం లేచాడు మన కొరకు. తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నాడు, చూడుము, నా అరచేతుల మీద నిన్ను చెక్కుకొని ఉన్నాను. అంటే ఈ వాక్య యొక్క భావం ఏంటంటే, దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో చూడండి. దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో చూడు. కొన్నిసార్లు అనుకుంటావు, దేవుడు నన్ను పట్టించుకుంటలేడు, దేవుడు నన్ను చూడట్లేదు, దేవుడు నా కొరకు గొప్ప కార్యాలు చేయట్లే అంటున్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ జనాంగమా, ఈ మాట ఎంత అద్భుతమైందో చూడు. ఆయన ఎంత ప్రేమతో మాట్లాడుతున్నాడు, నీకోసం వేదనతో మాట్లాడుతున్నాడు. చూడుము, నా అరచేతుల మీద నేను చెక్కుకున్నాను. బిడ్డ, నేను నిన్ను మరవను. ఎందుకో తెలుసా? నా జీవము నీలో ఉన్నది, నా ప్రాణము నీలో ఉన్నది. కాబట్టి ఆ జీవము ఆ ప్రాణము సమృద్ధి అవడానికే నా కుమారుడైన యేసుక్రీస్తును మీ కొరకు భూమి మీదకి పంపించాను. నేను నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. అందుకే దేవుడు ప్రేమాస్వరూపి. ఈ లోకంలో ఉన్న ప్రేమలన్నీ కనుమరుగైపోతాయి. మనకు తెలుసు, తల్లిదండ్రుల ప్రేమలు ఉన్నాయి, అన్నదమ్ముల ప్రేమలు ఉన్నాయి, అక్కచెల్లెళ్ళ ప్రేమలు ఉన్నాయి, బంధుమిత్రుల ప్రేమలున్నాయి, స్నేహితుల ప్రేమలున్నాయి. ఈ ప్రేమలన్నీ కనుమరుగే ప్రేమలే. కానీ ఇవన్నీ మనం చూస్తే అశాశ్వతమైనవి. కానీ దేవుని మాటలు చెప్తున్నాయి, శాశ్వతమైన దేవుడు ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. అంత అద్భుతమైన దేవుడు. మరి అలాంటి దేవుని కలిగిన నీవైనా నేనైనా ధన్యులము అని పరిశుద్ధమైన గ్రంథము మనకు తెలియపరుస్తూ ఉంది. మరొక లేఖన భాగాన్ని చదువుకుందాం. ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఎంత అద్భుతమైన మాట చూడు. అందుకే దేవుడు నన్ను తన అరచేతిలో చెక్కుకున్నాడు. ఎందుకు అంటే, శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించుచున్నాడు. ప్రేమించడమే కాకుండా విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. విడువక నీ ఎడల కృప చూపుతున్నాను దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంత అద్భుతమైన దేవుడో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. అలాంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. మనం ధన్యులము. ఎందుకంటే ఆయన మాట్లాడుతున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక విడువక నీ ఎడల కృప చూపుతున్నాను. ఆయన కృప నీకు సర్వ సమృద్ధి కలగజేస్తుంది. ఆయన కృప మనల్ని విడిచిపెట్టదు. ఆయన కృప మనకు ఆధారము, భద్రత, కాపుదల, సంరక్షణ, ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొచ్చేదైన కృప. మరి అలాంటి కృపగల దేవుణ్ణి మనం
ప్రార్థిద్దాం. ప్రార్థన. పరమ తండ్రి, నీకు వందనాలు. విన్న మాటలు దుష్టతకు పోకుండా సహాయం చేయండి అయ్యా. మీకు స్తుతులు, వందనాలు. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను అని మీరు మాతో చెప్పుతూ వచ్చారు. అందుకై మీ కృతజ్ఞతలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక విడవక నీ ఎడలో కృప చూపుతున్నావు. ఎంత అద్భుతమైన దేవుడు తండ్రి, నీకు స్తోత్రాలు. మీ ప్రేమ గొప్పది, మీ త్యాగం గొప్పది ప్రభువా. అందుకై మీ కృతజ్ఞతలు, అందుకై మీకు వందనాలు. మీకు లెక్కలేని స్తుతులు చెల్లిస్తున్నాం. మీరే జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా అడుగుచున్నా. మా తండ్రి, మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ మా ప్రార్థన విని జవాబిచ్చినందుకు వందనాలు. యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి, ఆమెన్. ఆయన కృప సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.